రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యం పెట్టుకుంది. రైతు సేవా కేంద్రాలు, మిల్లర్ల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ సదుపాయం కల్పించింది. ధాన్యం కొన్ని గంటల్లోనే డబ్బులు జమ చేస్తామంది. ఇలా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని వెనక్కు పంపటం, గోనె సంచుల కొరత, టార్పాలిన్ల పంపిణీలో అలసత్వం, వెరసి అవస్థలు తప్పడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 51 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. నవంబర్ 3వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 4000 రైతు సహాయ కేంద్రాలు, 3000 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పౌర సరఫరాల శాఖ ధాన్యం సేకరిస్తోంది. అయితే చాలా చోట్ల రైతులు కొనుగోలు కేంద్రాలకు రావటం లేదు. ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మొంతా తుపాను, అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. రైతు సహాయ కేంద్రాల వద్ద ధాన్యం పరీక్షించినప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. యంత్రాలతో పంట నూర్పిడి కారణంగా కొన్ని చోట్ల 20 నుంచి 24 తేమ శాతం ఉంటోంది. 17% లోపు ఉంటేనే ధాన్యం కొంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతుల్ని వెనక్కి పంపి ధాన్యం ఎండబెట్టి తీసుకురావాలని చెబుతున్నారు. దీంతో రోడ్ల పక్కనే ధాన్యం ఆరబెడుతున్నారు. మరోవైపు తుపాను హెచ్చరికలు రైతుల్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం 75 కిలోల బస్తాకు 1792 రూపాయలు ధర నిర్ణయించారు. పెరిగిన పెట్టుబడులకు, వస్తున్న దిగుబడికి దక్కుతున్న ధరకు పొంతన లేదని రైతులు వాపోతున్నారు. 17% తేమ శాతం ఉంటేనే తీసుకుంటారు. అంత చేయాలంటే 5-6 రోజులు వీళ్ళు పట్టాల మీద పోసి ఆరబెడితే కానీ వాళ్ళకి వేయటానికి వీలు కాదండి. వీళ్ళు మామూలు బయట మార్కెట్లో రైతులు ఏంటంటే కోసి రోడ్డు మీద రాగానే ఎమ్మట కాట వేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్టీమ్ వేసుకుంటారు, అందువల్ల ఎమ్మటే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రిస్క్ అంతా చేయలేక 5-6 రోజులు పని మానుకొని ఇది చేయాలంటే ఎవరు ఇష్టపడక వాళ్ళకి వ్యాపారస్తులకి ఎక్కువ మంది వేస్తున్నారండి. 8 ఎకరాలు అయితే ఒకటి వానలకు పడ్డాయి మొన్న. మరి కొనుగోలు కేంద్రాలు పెడతామంటున్నారు. పెడితే ఈ 1770 రూపాయలే అంటున్నారు. అంటే అన్నీ కొనగలిగితే మేము కలిసి ఒడ్డున పడతాం. లేకపోతే మేము ఎకరానికి వచ్చి కౌలు కట్టి ఒకళ్ళం 15,000 20,000 చేతి పట్టుకోవాల్సి వచ్చింది. ధాన్యం 15 రోజుల నుంచి కోసి రోడ్ల మీద ఆరబెడుతున్నారు. ఒక గవర్నమెంట్ ఇంతవరకు ఒక్క కింటా కొనలే. ఈ ఊళ్ళో గోతాలు లేవు, మిల్లులు కొంటల్లా. మరి ఏం చేయాలో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వేమూరు నియోజకవర్గంలో ఈ నెల 18 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చాలా మంది మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ సమర్పించని కారణంగా కొనుగోళ్లు చేపట్టలేదు. మరోవైపు తుపాను గండం రైతుల్ని వెంటాడుతోంది. గోనె సంచుల సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ధాన్యం ఎక్కడ నిల్వ ఉంచాలో అర్థం కావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ శాతం ఆరబోసుకోవడానికి రోడ్లు ఎమ్మట ప్లేస్ లేదు. అది నారబెట్టి 17% అంటున్నారు. కొద్దిగా గింజ కూడా కింద పడి నల్లబడతాయండి. అది తాలు, అది దుమ్ము వచ్చి కింద మిషన్ కిందకి లాగేటప్పుడు అవి కూడా కొద్దిగా అబ్జెక్షన్ లేకుండా కొంటే బాగుండని అగ్ని. 1700 కొంటున్నారు కాబట్టి బాగానే ఉంది. వీళ్ళు పెట్టిన రేటు పర్వాలేదు, యావరేజ్. అది కాకపోతే అందరు కొంటే బాగుండు. అందరు ఈ తేమ శాతం అనేది కొద్దిగా తగ్గించి అయినా తేమ శాతం 2 కేజీలు ఎక్స్ట్రా వేసుకుని అయినా మాకు కోసినట్టు వెళ్ళిపోతే ఇది పైన వాతావరణాన్ని బట్టి మాకు అప్పుడు ఇబ్బంది లేకుండా తీసుకెళ్తే బాగుంటుందని సరుకు. అన్నదాత అందరూ అంటారు అన్నదాత 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 అని. ఏది ఎక్కడ అన్నదాత? అన్నం 1700 ఏమండి? 1700 రెట్టింపు ఎంత? బియ్యం 34 రూపాయలు అమ్మని 60 రూపాయలు అమ్ముతున్నాడు. బియ్యం 64 రూపాయలు అమ్ముతున్నారు. 60-70 రూపాయలు అమ్ముతున్నారు బియ్యం. ఈ మధ్యలో 4 బ్రోకర్లు. తుఫాను ఉంది కాబట్టి మాకు గోతాలు అవసరం అండి. ముందు రైతులందరూ రోడ్ల మీద ఆరబోసుకుని ఉన్నారు కాబట్టి మాకు గోతాలు అర్జెంటుగా అవసరం. ప్లస్ మా దగ్గరలో ఉన్న మిల్లులు, వేమూరు, కొల్లూరు మిల్లులు కూడా రైతులకు అందుబాటులో కొనిపించే విధంగా ప్రభుత్వం వారు చూడాలని కోరుకుంటున్నాం. రైతుల సమస్యలపై మంత్రి మనోహర్, అధికారులు స్పందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచి పంట తీసుకున్న గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. అవసరమైన గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచుతామన్నారు. గ్రామాల స్థాయిలో సామూహిక కళ్యాలు ఏర్పాటు విషయం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. టార్పాలిన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. మిల్లర్ల బ్యాంకు గ్యారంటీల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 50,000 టార్పాలిన్లు రైతులకు ఉచితంగా ఇచ్చే విధంగా ప్రధానంగా ఈ 4-5 జిల్లాలో ఎక్కడైతే మనకి వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఈ టైంలో మేము ఏర్పాటు చేసాం. ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా మేము టార్పాలిన్లు ఏర్పాటు చేసాం. గోతాల విషయంలో కూడా కొంచెం జాప్యం జరిగేది గతంలో. ఈసారి ఏకంగా 6,54,00,000 గోతాలతోటి
రైతుకి అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తున్నాం. కాబట్టి జాప్యం లేకుండా దయచేసి రైతు సోదరులు కూడా కోతలకు సిద్ధంగా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కోతలు కోసుకుంటే మనం ఇమీడియట్గా మన దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని మన రైతు సహాయ కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ఆ ధాన్యాన్ని అమ్మమని కోరుతున్నాం. ఇక్కడ కొన్ని ఆన్లైన్ ఇష్యూస్ అంటే మనం ఆన్లైన్లో కొన్ని రైస్ మిల్స్ని ఎనేబుల్ చేశాము. అయితే అది దూరం ఉంది, రైతు దగ్గర ఇవ్వడానికి అడుగుతున్నాడు. అవి కూడా ఆన్లైన్ ఎనేబుల్ చేశాము. ఇంకా ఏ కేంద్రాల్లో ఏ రైస్ మిల్ కావాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్ని రైస్ మిల్స్ 27 కోట్లు వచ్చాయి కాబట్టి అవి కూడా మనం ఎనేబుల్ చేస్తాము. అయితే ఏ రైస్ మిల్కైనా మీరు ఇవ్వచ్చు, దాని నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. డిసెంబర్ 31వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.